సంప్రదిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు అష్టమంలో ఉన్నారు. పంచమ షష్టమాధిపతి అయిన కుజ శుక్రులు అష్టమంలో ఉన్నారు. అష్టమ భాగ్యాధిపతి అయిన శని దశమంలో ఉన్నారు. కష్టానికి తగిన ప్రతిఫలం చాలా తక్కువగా ఉంటుంది. ₹1 వస్తే ₹10 ఖర్చు ఉంటుంది. క్రెడిట్ కార్డులని, పర్సనల్ లోన్స్ అని వీటి ఇబ్బంది ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఎంత కష్టపడ్డా రూపాయి రావడం లేదు, మన జీవితం ఇంతేనా అనే ఒక్కొక్కసారి భావన ఏర్పడుతుంది. అయితే ప్రస్తుతం సప్తమ దశమాధిపతి గురువు జన్మరాశిలో ఉన్నారు. జన్మరాశిలో వీరికి కొంత అనుకూలంగానే ఉంది. ఏదైనా సరే మీ సొంత నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. 10 మంది ఏదో చెప్పారు, ఆ నిర్ణయం పట్టుకుని ముందుకు వెళ్దాం, లేదా ఏదో ఉద్యోగం వచ్చేసింది మనం రిజైన్ చేసి ముందుకు వెళ్దాం అని కాకుండా స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. అదేవిధంగా ఎప్పటి నుంచో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, లేదా ఒక స్థలం కానీ ఇల్లు కానీ కొనాలనుకుంటారు. అవన్నీ ప్రయత్నాలు ఉంటాయి, కానీ చివరి నిమిషం వచ్చేసరికి ఏదో పోస్ట్పోన్ అవ్వడము, లేదంటే ఆ ఉన్న ధనాన్ని ఇంకో చోట ఖర్చు పెట్టడం, ఇటువంటివి జరుగుతుంటాయి. ఇటువంటి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఏదైనా సరే సేవింగ్స్ ఉంటే కనుక జీవిత భాగస్వామి అకౌంట్లో కానీ లేదా తల్లిదండ్రుల అకౌంట్లో కానీ డబ్బులు వేసి ఆదా చేయడం అనేది చెప్పదగింది. మీ అకౌంట్లో ఎంత ఉన్నా సరే ఖర్చు అయిపోతుంది. అది మంచి ఖర్చే ఉంటుంది, కానీ ఏదో విధంగా ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగానే గోచరిస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంది. అష్టమంలో 4 గ్రహాలు ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు అవసరమైనది తప్ప వాయిదా వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మంచి భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ప్రణాళికని సిద్ధం చేసుకుంటారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాత పరీక్షలు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో అది సఫలీకృతం అవుతుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ 10th వాళ్ళకి ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి. అయితే మనోధైర్యంతో ముందుకు వెళ్ళాలి. ఇది మనం చేయగలమా లేదా అన్న భావన పక్కన పెట్టి మీరు చేయగలరు, చేయలేము ఎందుకు అన్న భావంతో మేము ముందు వెళ్ళాలి. దానికి ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి, లేదా గణపతి గకాక అష్టోత్తరం పఠించడం వల్ల మేధాశక్తి పెరుగుతుంది. మేధా దక్షిణామూర్తి రూపం మెడలో వేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంది. వ్యవహారానికి ఏదైనా సరే తల్లిదండ్రుల సహాయ సహకారాలు లేదా వాళ్ళతో డిస్కషన్ చేసిన తర్వాతే ముందుకు వెళ్ళండి. లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తుంది. అయితే వ్యాపారంలో రాబడి కంటే ఖర్చు అధికంగా ఉంటుంది. వచ్చిన రూపాయిని ఎలా సర్దుబాటు చేయాలి, ఇటు అప్పులు తెచ్చడమా, లేదంటే శాలరీస్ ఇవ్వడమా, లేదంటే ఇంట్రెస్టులు కట్టడమా, ఈ మీమాంసలు ఎక్కువగా ఉంటారు. అదేవిధంగా క్రెడిట్ కార్డులకి, పర్సనల్ లోన్కి దూరంగా ఉండడం చెప్పదగింది. ఎవరో డబ్బులు ఇస్తున్నారు, ముందు తీసేసుకుని అప్పు తీర్చేదన్న భావన కాకుండా మీరు ఎంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్ అంత బాగుంటుంది. మీకోసం మీరు ఖర్చు పెట్టుకోరు, 10 మంది కోసం మీరు ఖర్చు పెడతారు, కానీ ఎంతవరకు అవసరమో అంతవరకే ఖర్చు పెట్టాలి. సంతానం సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉంది. వివాహం కోసం ప్రయత్నాలు చేసేవారికి మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా బంధుమిత్రులతో కలిసి విహారయాత్రలు కానీ దైవదర్శనాలు కానీ చేసుకునే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఉత్తర దీపాలను చేయడం, కాలభైరవ అష్టకం ప్రతినిత్యం పఠించడం చెప్పదగినది. భాగ్యంలో రాహు ఉన్నారు. ఒక్కొక్కసారి అన్నీ మన చేతికి వచ్చాయి అని అనుకుంటాం, అది చేజారిపోతుంది. ఇంటర్వ్యూలో ఆల్రెడీ మనం సక్సెస్ అయ్యాం, ఇంటర్వ్యూ పాస్ అయ్యాం, ఇక రేపు మాకు ఉద్యోగం వస్తుంది అనుకుంటే అది ఉద్యోగం రాకుండా మళ్ళీ ఇంకో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగినది. అదేవిధంగా గణపతి స్వామి వారికి అభిషేకం కానీ అష్టోత్తరం కానీ చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి.